ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకైతే లోగో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని మీకైతే చెప్తాను. నేమ్ యాడ్స్ అనేది మీకు కొన్ని డిస్ప్లే మీద అయితే చూపిస్తున్నా. మీకు చాలా వీడియోస్ చాలా లెటర్స్ మీద నేను కొన్ని టైటిల్ అయితే ఎడిట్ అయితే చేసుకున్నాను. లోగోస్ కానీ మనం నేమ్ యాడ్స్ అయినా చెప్పొచ్చు. ఈ రెండు మీకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది. మీకు నిజంగా చెప్పాలంటే చాలా బాగా అయితే ఉంటుంది. మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది ఇలాంటి స్టైల్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. ఓకే, మీకు డెఫినెట్లీ మీకు మంచి హెల్ప్ కూడా అవుతుంది. మీకు లోగోస్ కూడా ఇంకోటి ఏంటంటే మీకు డీపీగా కూడా మీకు మంచి యూస్ అవుతున్న ఉద్దేశంతో చేశాను. ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్ చాలామంది నాకు రిక్వెస్ట్ అయితే చేశారు చాలా రోజుల నుంచి లోగో మీద కానీ నేమ్ యాడ్స్ మీద చేయమని. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వీడియో ఎడిట్ చేయడానికి కారణం మన యొక్క సబ్స్క్రైబర్ అన్నమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్క్రీన్ షాట్ అనేది పంపించారు ఇలాంటి వీడియోస్ అనేది చేయమని, ఇలాంటి లోగో చేయమని. కాబట్టి ఈ వీడియో అనేది చేశాను. మీకు కూడా నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. చాలా క్లీన్గా అయితే చెప్పి ట్రై చేస్తా. చాలా అంటే చాలా క్లీన్గా మీకు డెఫినెట్లీ హెల్ప్ అయితే అవుతుంది ఈ వీడియో. ఓకే, మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి మనం నేమ్స్ యాడ్స్ మనం ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలంటే మనకు లోగోస్ అనేది మనకు పిక్సెల్ ల్యాబ్ అనేది యాప్ అయితే కావాలి. ఓన్లీ పిక్సెల్ ల్యాబే కావాలి. కాబట్టి మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను పిక్సెల్ ల్యాబ్ లింక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడైతే యాప్ అనేది ఓపెన్ చేసి మీకైతే క్లీన్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరైతే మొబైల్ రొటేట్ చేసి ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో అయితే చూడండి. చాలా క్లీన్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేనైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే చూస్తున్నా కదా నేనైతే పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకు ఏదైతే మనకు ఇక్కడ లాస్ట్లో ఒక 2 బాక్స్ అయితే ఉంది దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. బ్లాక్ కలర్ మాత్రమే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా దాంతో మీరైతే టచ్ చేసుకోండి. ఇక్కడ మీరైతే న్యూ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరైతే ఫస్ట్ లెటర్ ఏదైతే పెట్టాలని అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మనకు క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలి. ఓకే, సారీ క్యాన్సిల్ అయిపోయింది ఇది. ఓకే, మీరైతే దానితో నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే మీరు ఏం చేస్తారంటే దీని అయితే ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నా నేమ్ మాత్రమే పెట్టుకుంటున్నా. ఓకే, ఇలాగైతే జూమ్ తక్కువ ఇలాగైతే చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఏ ఆప్షన్ ఉంటుంది. ఓకే, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ ఫాంట్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇందులో అయితే మీరైతే పిక్సెల్ యాప్ అయితే ఉంటుందో అందులో యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు యాడ్ ఆప్షన్ కూడా పైననే ఉంటుంది కాబట్టి యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం అయితే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి మనకు ఫాంట్ అనేది ఇలాగైతే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరైతే రైట్ సైడ్ అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కలర్ ఆప్షన్ మీద మీరైతే స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్ మీద మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసిన ఇక్కడ మనమైతే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఉంటుంది కింద చూడండి కలర్ ఆప్షన్. దాంట్లో ఇక్కడ మనకు ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ని మీరైతే పిఎన్జీ ఫార్మాట్లో అయితే జరపండి. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మనమైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు లెటర్ అనేది కనిపించదు. ఓకే, కనిపించదు కాబట్టి మీరైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏదైతే లెటర్ ఉందో దానికైతే మనమైతే కొంచెం అయితే బార్డర్ పెట్టుకుందాం. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి మనకు బార్డర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ బార్డర్ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కలర్ మీద బార్డర్ చేయాలని ఏదైతే నేమ్ కలర్ చూస్ చేసుకోవాలని అనుకుంటారో ఇక్కడైతే మీరైతే చూస్ చేసుకోవాలి. ఇందులోనే మీరైతే మంచి కలర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే ఇందులోనే ఒక మంచి కలర్ అనేది పెట్టుకుంటున్నా. ఓకే, ఈ కలర్ అయితే పెట్టుకుంటున్నా. లైట్ బ్లూ అయితే పెట్టుకుని ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే కొంచెం దీనైతే పర్సెంట్ అయితే పెట్టుకున్నాం. ఓకే, నేనైతే ఒక 6% అయితే పెంచుకుంటున్నాం. ఓకే, 6% అయితే పెంచి ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడైతే మీరైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కాపీ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఈ కాపీ ఆప్షన్ మీద టచ్ చేసుకొని దీని సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఓకే, తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్నే మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నేమ్ ఉంటుంది కదా, ఆ ఫుల్ నేమ్ అనేది పెట్టుకోండి. మీ నేమ్ కానీ మీ యొక్క ఛానల్ నేమ్ కానీ ఏదైనా పెట్టుకోండి. కానీ మనకు మొత్తం అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఉండాలి. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే తక్కువ చేసుకొని ఇలాగైతే పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే మనకు బార్డర్ ఉందో ఇక్కడ మనకు ఏదైతే టెక్స్ట్కి బార్డర్ ఉందో దాని సైజ్ అయితే తక్కువ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు దీని సైజ్ మాత్రం మీరు ఏం చేస్తారంటే ఓన్లీ 2% పెట్టుకోండి. ఓకే, 2% లేకపోతే 3% అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ 2% మాత్రమే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు వైట్ కలర్ అయితే చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. దాని పక్కనే మనకు ఒక షాడో ఆప్షన్ ఉంటుంది. ఓకే, షాడో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే సేమ్ మీరు ఏదైతే ఫస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నారో లైట్ బ్లూ కానీ ఏదైనా మీకు నచ్చిన కలర్ అదే కలర్ అయితే ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు అదే కలర్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే దీని సైజ్ అయితే మీరైతే మీకు ఇలాగైతే మొత్తం అయితే పెంచుకోండి. రెండు దాన్ని
కింద మనకు ఏదైతే ఇది ఉంటుందో దాంతో పెంచుకొని ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాగైతే మనకు అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే పైన మనకు న్యూ టెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంటుంది పైన చూడండి, దాంతో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు స్టిక్కర్ ఆప్షన్ ఉంటుంది, మూడో ఆప్షన్. ఓకే, దాని మీద మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వస్తే ఇక్కడ మనకు షాడో లాగా ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి మనకు షాడో లాగా అయితే వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాగైతే జూమ్ చేసుకోవాలి. ఏదైతే మనకు ఫస్ట్ నేమ్ ఉంటుందో మనకు వన్ నేమ్ దాని మీద మీరైతే సెంటర్లో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు దీనిలో మనం ఏం చేద్దామంటే కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే స్కోర్ చేయాలి. ఓకే, సేమ్ మీరు ఏదైతే టెక్స్ట్కి కలర్ పెట్టుకున్నారో సేమ్ కలర్ అయితే ఇక్కడైతే పెట్టుకోండి, సేమ్ కలర్. ఓకే, ఇక్కడ చూడండి అయితే సేమ్ కలర్ అయితే పెట్టుకుంటున్నా. పెట్టిన తర్వాత ఇక్కడైతే మనమైతే ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు అయితే వచ్చింది. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే మళ్ళీ అయితే జరుపుకోవాలి. ఓకే, జరిపిన తర్వాత దీన్ని మనం అయితే కాపీ చేసుకోవాలి. ఓకే, ఏదైతే మనకు షాడో ఉందో దాన్నే మీరైతే కాపీ చేసిన తర్వాత మళ్ళీ దాని పక్కనే మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే క్రాపింగ్ అయితే చేసుకొని ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే సెంటర్లో అయితే క్రాపింగ్ అయితే చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఏదైతే టెక్స్ట్ ఉంటుందో కింద మనకు ఆ టెక్స్ట్ మధ్యలోనే మీరైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి దాని కిందనే మీరైతే ఇలాగైతే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే దాని సెంటర్లో అయితే జరుపుకోండి. దీని అయితే మీరైతే కొంచెం అయితే పైన అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి పైన అయితే జరుపుకోండి. ఓకే, దీని సైజ్ అయితే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, చూస్తున్నాం కదా ఇలాగైతే ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా బాగా అయితే వచ్చింది. దీని కింద కొంచెం అయితే కిందికి అయితే స్క్రోల్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, కొంచెం అయితే దీని కింద అయితే పెట్టుకుందాం, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే నేను కూడా దీన్ని కూడా ఫ్రంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటే మనకు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా బాగా అయితే కనిపిస్తుంది, మీకు డెఫినెట్ అయితే నచ్చుతుంది కాబట్టి. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా మీకు కలర్ పెట్టాలని అనుకుంటున్నారో ఆ మంచి కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, నేను ఎలాగైతే ప్రాసెస్ చెప్పానో మీరైతే అందులోనే మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోండి. ఓకే, ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలని అంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన ఇక్కడ మనకు పైన 3 డాట్స్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో మీరైతే హై క్వాలిటీలో వెరీ హై క్వాలిటీలో మీరైతే ఇక్కడ మనకు సేవ్ ఇమేజ్ మీరైతే సేవ్ అయితే చేసుకోండి ఇమేజ్. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా, అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.